జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టులో 42% బీసీ కోటాపై వాడివేడిగా వాదనలైతే కొనసాగాయి. జీవో 9 పై హైకోర్టు స్టే ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ వేయాలని ఆదేశించింది. 2 వారాల్లో అన్ని పార్టీలు కూడా రిప్లై ఇవ్వాలని చెప్పింది. లేదు మేము బీసీ రిజర్వేషన్ ని 42% మేము ఇంక్రీజ్ కు మేము సపోర్ట్ చేసుకుంటూనే మేము పిటిషన్స్ దాఖలు చేయడం. 42% ఎంబీసీలు వ్యతిరేకం కాదు. 42% చేయాల్సిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక మేము ఉంటాము. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42% చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం. బట్ సబ్ కేటగరైజ్ చేయండి, ఏబిసిడి కేటగరైజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాష్ట్ర అప్పర్ క్లాస్ వాళ్ళు 10% రిజర్వేషన్ పెట్టుకుంటే మేము ఎవరం కూడా అడ్డం పడలే. ఎందుకంటే అందులో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అగ్ర కులాల్లో పేదవాడు కూడా ఉన్నాడు. కనుక నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆయన ఏది చేంజ్ చేసి కొత్త సార్ తెచ్చుకున్నాడు. ఇవాళ మేము 42% మా రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొన్న ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, మేమందరం కలిసి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను పోయిన సోనియా గాంధీ దగ్గరికి, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఉన్నది, మాకు అవకాశం, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరం కట్టి ఆ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు 4 వారాల తర్వాత అంటే 42కు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులండి మాకు అన్యాయం? మా జనాభా లెక్కలు తీసినాం, ఏది 150 కోట్లు పెట్టి అందరిని అడిగినాం. ఇవాళ కొత్తగా వచ్చి ఎవరో వేస్తే మళ్ళీ నాటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దుటి నుంచే జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీ అందరు చేస్తున్నారు. మళ్ళీ 4 వారాలు ఆపడం అనేది నిజంగా నాకు చాలా బాధ ఉందండి. అంటే బడుగు బలైన వర్గాలు ఈ దేశంలో బతుకొద్దా, వాళ్ళ వాయిస్ వినొద్దా అన్నాడు. మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నాడు, బడుగు బలమని ఉన్నదే. అంబేద్కర్ గారు ఏమన్నాడు అంటే విడుదల చేయడం జరిగింది. జీవో 9ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeks కు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeks లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్ కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేయడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్లకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు మరోసారి బీసీల మధ్యన గొడవ పెట్టే సందర్భం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా